అడవి ఏడుస్తుంది, అడవి ఘోష. అడవి ఘోష తగిలిందనుకోండి, దానికన్నా మా పాపం మరొకటి ఉండదు. ఇక్కడ పాపాలు పోగొట్టుకొని రావాలి, పాపాలు మూట కట్టుకొని వెళ్తున్నాం మనం. ప్రకృతి చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటారు మీరు. ప్రకృతి ఎప్పుడు మౌనంగానే ఉంటుంది, అడవి మౌనంగానే ఉంటుంది. ఎప్పుడో దొరుకుతావో తాట తీసేస్తుంది. ఇది జబ్బులు పోగొట్టడం కోసం ప్రకృతి మనకి ఇచ్చిన ఒక వరం అన్నమాట. సో అది మానేసి మనం వేరే యాంగిల్ వచ్చాం అనుకోండి, ఈ నష్టం అంతా ఎక్కడ కడతామంటే ఐసీయూలో కట్టేస్తాం వెళ్ళి. నమస్కారం. శతం దేవ సర్వే వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 సరితులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వదిలి శాంతియుతంగా సుఖదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. సో మనం ఇప్పుడు ఎక్కడ అంటే ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీ బ్లూవల్ అభయారణ్యం దారపల్లి అనేది కొంచెం బాగా తెలుసు అందరికీ. దారపల్లి జలపాతాలు ఇవి. దారపల్లి ఇది ఒక 100-150 ఏళ్ళ క్రితం నుంచి ఇక్కడ చాలా ఆధ్యాత్మిక కేంద్రం ఇది మామూలుగా అయితే. ఇప్పుడైతే టూరిజం వచ్చాక పాడైంది, కానీ మామూలుగా అయితే ఒక 150 ఏళ్ళ క్రితం నుంచి ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఇక్కడ శివుడు శివశక్తి స్వరూపం ఇది, ఈ కొండలన్నీ. అలాగే ధన్వంతరి నిలయం. ఇక్కడ ఉన్నన్ని ఔషధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మూలికల కన్నా ఇక్కడ దాదాపు 150 రకాల తినే పదార్థాలు ఉన్నాయి. అడవి కందమూలాలు అన్నమాట. గిరిజనులు తింటారు ఇప్పటికీ కూరలు వండుకొని. రెండు, ఇక్కడ ప్రశాంతమైన ఈ అడవి వాతావరణం, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇక్కడ. అలాగే ఇక్కడ హిస్టారికల్గా చెప్పుకుంటే వీళ్ళని అడవి రాజులని అని చెప్తారు వీళ్ళు, ఇక్కడ గిరిజనులు. వీళ్ళకి శివరాత్రి ముందు వారం ఇక్కడికి వచ్చి వీళ్ళు నైవేద్యం పెట్టి ఇక్కడ పండగ చేసుకుని వండుకుని తినేసి వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళు చాలా భక్తి భావంతో సంవత్సరానికి ఒకసారి అందరూ ఈ పైన కొండపైన చాలా ఊళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ కిందకు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వండుకుని నైవేద్యం పెట్టి అప్పుడు తిని వెళ్తారన్నమాట. వాళ్ళ పంటలు కూడా ఏమైనా ఉన్నా ఇక్కడే ముందు ఈయనకి ఇచ్చిన తర్వాతే వాళ్ళు బయటకి ఇస్తారన్నమాట. అంత నిష్ఠగా ఉంటారు వాళ్ళు. అలాగే ఈ పైన శివుడు ఉన్నాడు, ఆ దార కింద ఒక గుహలో శివుడు ఉంటాడు, శివలింగం మీద వాటర్ పడుతూ ఉంటారు అనమాట. ఇది దారపల్లి కొండ పైనుంచి అనుకుంటా పైన నీళ్ళు వస్తున్నాయని, కానీ కొండ మధ్యలోంచి ఒక రాయి మధ్యలో సందులోంచి నీళ్లు 365 రోజులు ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి. పెద్ద దారో చిన్న దార వస్తూనే ఉంటుంది అనమాట. అంత పై ఫోర్స్ చూద్దాం, వెళ్తాం, పైకి వెళ్దాం. అయితే ఆ కింద శివలింగం ఉంది, ఇక్కడ శివుడు. తర్వాత అక్కడ అల్లూరి సీతారామరాజు ఉద్యమం నడిపే కాలంలో ఈ ప్రాంతంలో తిరిగారు ఆయన చూసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారన్నమాట. ఇక్కడ మంచి వైద్యులు ఉన్నారు, మూలికా వైద్యం చేసిన వాళ్ళు వైద్యులు ఉన్నారు. ఇక్కడతో డెడ్ ఎండ్ అనమాట, ఎండ్ అనమాట. ఇంకా వెళ్తే కొండ ఎక్కడమే. ఒక రాజుగారు ఒక 25 ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడ కొంచెం అంతా శుభ్రం చేసి అంతా ఆయనే మన టీచరు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరిగా ఉంటున్నారు. ఎంత డెవలప్ చేసిన చాలా వరకు ఆయన. అలాగే ఈ పక్కన ఒక స్వామి, ఆయన పేరు తెలియదు నాకు, పైన కూటీరం కట్టిన ఆయన కూడా చాలా కాలం వచ్చారు. ఆయన ఇదంతా శుభ్రం చేసుకుని ఇక్కడ చాలా కాలం తపస్సు చేసుకుని ఇక్కడ ఇంకా ఈ గోళాది పెరిగిపోయిందేమో ఏంటది అని కొంచెం వేరే అంటే హిమాలయాలు ఎక్కువ తిరుగుతున్నారు ఆయన. అప్పుడు కూడా వస్తుంటారు, రాజుగారు వస్తారు, ఇక్కడే ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే పుణ్యభూమి కర్మభూమి అన్నా కదా, ఇది పుణ్యభూమి. అలాగే కర్మ విపాక భూమి కూడా. ఇక్కడికి వస్తే చాలా కర్మలు పోతాయి. విశేషమైన ప్రదేశం అన్నమాట. ఇది ఆధ్యాత్మికానికి ఒక శక్తి క్షేత్రం. ఇది అతీంద్రియ శక్తులు అంటాను కదా, పరమ గురువులు అలాంటి వాళ్ళు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఉంటాయంట. ఇక్కడ ఏంటంటే వచ్చి ఏం చేయక్కర్లేదు, మౌనంగా కూర్చోవడం ఎక్కడ కాబట్టి, లేదా అందులో స్నానం చేసి కాసేపు మౌనంగా కూర్చొని నీకు ఎంతసేపు ఉండే 1 రోజు 2 రోజులు 3 రోజులు సరదాగా ఉండి వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్రదేశం ఇది. పూర్వం అందరూ అలాగే వచ్చారు. అక్కడ చాలా మంది ఋషులు వచ్చి తపస్సు చేసుకున్నారు. అగస్త్యులు కూడా ఇక్కడ తపస్సు చేయని చెప్తారు. ఇంకా అద్భుతమైన ప్లేసు ప్రాంతం. ఇలాంటి స్థలాలు చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. సో వీటికి మనం కాపాడుకోకపోతే నెక్స్ట్ తరంకి తెలియదు. ఇప్పటికే మనం మర్చిపోతున్నాం. మనం ఏం చేసామంటే వనవిహారం అని వచ్చి అడవిలో అంటే వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం. అసలు ఇక్కడికి వస్తే అది వేరు, అది పైత్యం, అది ఎంజాయ్మెంట్ కాదు. ఇలాంటి ప్రదేశానికి వస్తే ఇక్కడ ఉన్న ఎనర్జీని మనం తీసుకోగలగాలి, ఇక్కడ ఉన్న శక్తిని మనం ఆవహించుకోగలగాలి. ఇక్కడికి వస్తే కొన్ని రోగాలు పోతాయి, కొన్ని కర్మలు పోతాయి. అంత అద్భుతమైన శక్తి ఒకటి ఉంటుంది ఇక్కడ. మనం ఆ థాట్ ప్రాసెస్లో ఇక్కడ రావాలి. ఏదో వెళ్ళామా, వాటర్లో దూకామా, ఏదో వండి తినేసామా, కక్కల ముక్కలు తినేసామా, మందు కొట్టేసామా,
ప్యాకెట్ ఆడేసుకున్నామా, అదంతా చెత్త వేసి వెళ్ళిపోయామా, అలా మారిపోయింది. ఎంత అంటే ఇలాంటివి వేస్తే కొంచెం బాధ వేస్తూ ఉంటాం మాకు. అందుకే ఇంతకన్నా అద్భుతమైన ప్లేస్ కూడా ఉన్నాయి. అట్లా ఎందుకు బయటికి పరిచయం ఏమంటే ఈ తూర్పుకోణంలో ఎంతకన్నా మనకి ఎక్కడో దూరం హిమాలయాలు ఇవన్నీ మినీ హిమాలయాలు. ఎక్కడున్న అద్భుతమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక ఆరోగ్యకంగా ఉండే ప్రదేశాలు, ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలు, ఎంతకన్నా అద్భుతమైన దృశ్యాలు ఉన్న ప్రదేశాలు బోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ బయటికి ఎక్స్పోజ్ చేయడం వల్ల నష్టం ఏంటంటే ఇప్పుడు అసలు దొరేసి వచ్చి మన పైచ్యాన్ని అక్కడ వదులుకుని వెళ్ళిపోతాం అన్నమాట. అంటే పైచ్యాన్ని అంటే చెప్తాను కదా, వచ్చేయడం శుభ్రంగా కవర్లు తెచ్చుకొని అన్నీ తెచ్చుకోవడం, వండేసుకొని తినేయడం, ఆ చెత్త సరి పడేయడం, వెళ్ళిపోవడం. అడవి ఏడుస్తుంది. అడవి ఘోష తగిందనుకోండి, దానికన్నా మా పాపం మరొకటి ఉండదు. ఇక్కడ పాపాలు పోగొట్టుకొని రావాలి, పాపాలు మూటకట్టుకొని వస్తాం మనం. సో ఇలాంటివి మనం చాలా ఆలోచించాలి, మనం పాటించాలి. మన తర్వాత మన పిల్లల్ని అలా చేసినప్పుడే ఇక్కడ ఉండే ఆ డివైన్ ఎనర్జీ పటిష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన ప్లేస్కి వచ్చాం మనం ఈరోజు. చాలా విషయాలు మీకు చెప్తాను. మనం ఇప్పటి నుంచి ఒక 500 మీటర్లు ఉంటుంది, పైకి వెళ్తాం, కొండపైకి. అక్కడ జలపాతం, దారపల్లి జలపాతం అంటారు. ఆ దారపల్లి అంటే దార పడతామంట. ఈ ఊరి పేరే దారపల్లి. పైన బురద కోట, 3 కోటలు ఉన్నాయి పైన. ఆ కొండల మీద 3 కోటలు ఉన్నాయి. కోటలు సిద్ధమైపోయినాయి, వాటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అందుకని బురద కోట అనే ఊరు మెయిన్ పంచాయతీ అనమాట. సరే మనం పైకి వెళ్తాం. అక్కడ వినాయకుడు, అమ్మవారు, శివుడు అక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ రాళ్ళ కింద ఉంటాయి. గుళ్ళు గోకాలు ఏం లేవు, చక్కగా రాళ్ళ కింద ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఎత్తుక్కోవాలి ఎక్కడ ఉన్నాయని. అంటే చుట్టూ అంత చెత్త ఉందన్నమాట. మీకు చూపిస్తాను. చెప్తాం కదా, కాశీ వెళ్తే కొంత పుణ్యం వస్తుంది, కొన్ని కర్మలు పోతాయి. తిరుపతి వెళ్తే కొన్ని కర్మలు పోతాయి, శ్రీశైలం అయితే కొన్ని పోతాయి. అలాగే ఇక్కడికి వస్తే కొన్ని కర్మలు పోతాయి. వెళ్దాం పదండి పైకి. ఇప్పుడు మనం సగం దూరం వచ్చాం ఇక్కడికి. చూసారా కొండలు, రాయి, పర్వతాలు ఇవన్నీ. ఎంత ఒక యూ షేప్లో ఉంటుంది కొండ, అంత రాళ్ళు. అలాంటి రాతి కొండ మధ్యలోంచి కింద నుంచి ఈ జలపాతం వస్తాయన్నమాట. పైకి వెళ్ళి చూస్తే అక్కడేమీ వాటర్ ఉండదు. పైన అక్కడక్కడ ఓట్లన్నీ కలిసి ఆ రాయి కింద నుంచి వస్తాయన్నమాట. దారపల్లి ఇది ఒక మంచి వ్యాలీ, లోయ. కంటే ఇంకో 200 మీటర్లు వెళ్తే పెద్ద వాటర్ అంటే జలపాతం వస్తుంది. ఇక్కడ మధ్య చిన్న పాతాలు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి. ఈ కింద అద్భుతం ఉంటుంది. 15 అడుగులు ఎత్తు నుంచి వాటర్ పడుతుంది. ఇక్కడ కూడా ఒక దార ఈ లోపలికి వెళ్దాం అన్నమాట. ఇది ఎక్కడ చాలామంది వచ్చినట్టు పెద్ద తెలీదు. మనం మర్రి చెట్టు గురించి చెప్పుకున్నాం, పిట్టమర్రి చెప్పుకున్నాం చాలాసార్లు. ఈసారి బండమర్రి ఎంత అర్థం ఏంటంటే, బండ అంటే రాయి, మర్రి చెట్టు. ఇది వేరే ఫ్యామిలీ అనమాట బండమర్రి. ఇది బండమర్రి ఎందుకంటారంటే వీళ్ళు చూసారా, బండ రాయికి ఎంత చుట్టుకుని ఉన్న వేళ్ళు, ఎక్కడ మట్టి లేదు. ఈ మొక్క మనం వేసుకోవాలనుకోండి, పెద్ద బండ వేసుకొని ఆ బండకి కొమ్మ తీసుకెళ్ళి తడితే ఆ బండ మీద అలా మొలిసేస్తారనమాట. వేరు ఎంత గట్టిదనం అంటే వేరు నెమ్మదిగా. ఈ వేరు ఎలా అంటే వేరు చాలా గట్టిదనం. చిన్న కన్నం పెట్టుకుంటుంది రాయికి. ఆ చిన్న ఎరకలోంచి వేరు వెళ్ళిపోయి ఆ రాయిని అలా పగలగొట్టేస్తారనమాట. ఆ రాళ్ళలోకి వెళ్ళిపోతాయి వేళ్ళన్నీ. వెళ్ళిపోయి ఆ రాళ్ళలోంచి గాలిలోంచి దాన్ని ఆహారం తీసుకొని పెద్ద చెట్టు అయిపోతుంది, మహావృక్షం అయిపోతుంది అనమాట. చాలా వేల సంవత్సరాలు దీని ఆయుష్ కూడా. ఈ మొక్క జీవితకాలం ఒక 1000-2000 సంవత్సరాలు అంత వయసు బతుకుతాయన్నమాట ఆయుష్. చాలా మంచి ఇది. అలాగే ఏం అక్కర్లే, ఇలాంటి చెట్టు కిందకి వచ్చే వాళ్ళు మన పూర్వకర్మలు పోతాయి.
మంచి ఆరోగ్యం, దీని గాలి మంచి ఆరోగ్యం మనకి. అలా ఈ బండమర్రి అనమాట. ఇది చాలా అరుదుగా అంటే ఈ ప్రాంతంలో నేను చూడడం ఇదే ఇక్కడ. మనం చేరుకున్నాం దారలోకి. దారపల్లి అంటే అదేంటంటే దార పైనుంచి దార పడుతుంది. అది చాలా ఒత్తిడి అంటే ప్రెజర్ శక్తి ఉంటుంది అనమాట. మనం ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మికంగా వచ్చాము. ఆధ్యాత్మికంగా బాగుంటే మనకి మానసిక ఆనందం చేకూరుతామన్నమాట. మానసికంగా ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకు మానసిక ఆనందం కోసం ఇలాంటి వాటికి రావాలి. ప్రశాంతంగా ఉంటే ప్రకృతి ఎప్పుడు మనకి పులకరించారన్నమాట. తెలియని ఆనందాన్ని తీసుకొస్తుంది మానసిక ఆనందం. దాన్ని మించింది ఎన్ని కోట్లు పెట్టినా దొరకంది, బగాల్లో దొరకంది మానసిక ఆనందమే. ఆ మానసిక ఆనందం ఉంటే ఆ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ అడవిలో శారీరక ఆరోగ్యం ఏంటంటే ఇక్కడ ఎన్నో వనమూలికలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి జాలి పిలిస్తే జబ్బులు పోతాయి. కర్మకాలు జబ్బు వస్తే ఈ మొక్కలతో మనం వైద్యం చేసుకోవచ్చు. ఇక ఇలా ఎక్కువ వచ్చాం ట్రెక్కింగ్. దీనివల్ల మనం పార్కుల్లో ఈ చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్ చూసుకుంటాను, లేదా మాట్లాడుకుంటాను. ఓ నెల రోజులు చేస్తే వాకింగ్ చేస్తే, రోజుకు 1 గంట వాకింగ్ చేస్తే, నెల రోజులు చేస్తే ఎంత ఫలిస్తామో కొత్త చెప్పలేం. కానీ ఇక్కడికి ఒకసారి వచ్చి పైకి వచ్చి కిందకి వెళ్తే 3 నెలల దాకా ఏ ఎక్సర్సైజ్ అక్కర్లేదు. అన్ని ఆర్గాన్స్ యాక్టివిటీస్ బాడీలో ఉన్నంతా సెట్ రూపంలో వెళ్ళిపోద్ది అనమాట. రిటాక్సేషన్ అయిపోద్ది అనమాట. మనం థీమ్ బాత్ అంటాం. ఇక్కడికి వచ్చి కాబట్టి థీమ్ బాత్ అయిపోద్ది. అలాగే మనం హెడ్ బాత్ అని అయితే పంచకర్మలో శిరోధానం చేస్తారు. అవన్నీ మూలికలతో చేస్తారు. అవసరాన్ని బట్టి వ్యాధిని బట్టి చేస్తారు, జనరల్గా చేస్తారు. అది వేరే. ఇక్కడ అసలు ఏ ఔషధాలు కలపకుండానే ఈ దారే అమృత దార. ఎందుకు చాలా చెట్ల వేర్ల నుంచి వచ్చిందనమాట మూలికల యొక్క సారం. ఎన్నో చెట్ల కొన్ని వందల జాతుల మూలికల యొక్క సారం అలా దారిలోంచి ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటుంది. 365 365 days 24 hours కంటిన్యూ వస్తూనే ఉంటుంది అందులో అమృతం. ఇది అందులో ఉండే ఔషధ గుణాలు క్షణక్షణం మారిపోతుంటాయి, గంటకి మారిపోతుంటాయి, ఋతువులకి మారిపోతుంటాయి, పౌర్ణమికి అమావాస్యకి మారిపోతుంటాయి. అలాగే వర్షాకాలం ఒకలా ఉంటే వేసవికాలం ఇంకోలా ఉంటే శీతాకాలం ఒకలా ఉంటుంది. దాంట్లో ఉండే ఔషధ గుణాలు. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏం చేయక్కర్లే, వెళ్ళి దాని కింద కూర్చుంటే అసలు ఆ ప్రెజర్ మామూలుగా ఉండదు, బుర్ర అదిరిపోదు. మామూలుగా అయితే ఒక సామాన్యంగా సన్నగా ఉన్నదైతే అక్కడ నేను తిప్పుసేపు ఉండలేరు, మెడ వాచిపోద్ది అనమాట, అంత ప్రెజర్ ఉంటుంది. సో దాని కింద 2 నిమిషాలు ఉంటే మనము మళ్ళీ 2 ఏళ్ళ దాకా హెడ్ మసాజ్ అక్కర్లే. సో మొత్తం మెదడు, నాడీ మండలం, నాడీ వ్యవస్థ, కండరాలు, నరాలు, రక్త ప్రసరణ, అలాగే మేధస్సు ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట ఇందులో చేస్తే. ఇది ప్రకృతి మన కోసం సహజంగా ఏర్పరిచిన వరం. ఈ ప్రకృతి వరాన్ని అలా వాడుకోవాలి. వచ్చి పైత్యం పెరిగిపోయి ఇక్కడ గెంతితే ఏం ఉపయోగం లేదు. ఇది జబ్బులు పోగొట్టడం కోసం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం ఏర్పరిచిన ప్రకృతి మనకి ఇచ్చిన ఒక వరం అన్నమాట. సో అది మానేసి మనం వేరే యాంగిల్ వచ్చామనుకోండి, ఈ నష్టం అంతా ఎక్కడ కడతామంటే ఐసీయూలో కట్టేస్తాం. వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో వడ్డీకి త్రిబుల్ వడ్డీస్ కట్టేస్తామన్నమాట. మనం ఇక్కడ చేసిన చెత్త అంతా, ఇక్కడ చేసిన పాడంతా ఈ డబ్బుకి పరిహారం. అంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటూ ఉంటారు మీరు. ప్రకృతి ఎప్పుడు మౌనంగానే ఉంటుంది, అడవి మౌనంగానే ఉంటుంది. ఎప్పుడో దొరుకుతావో తాట తీసేస్తుంది. అందుకేంటంటే ఇక్కడ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కోసం ఇలాంటి ప్రదేశాలకు రావాలి. మన తూర్పు కనుల్లో ఇలాంటి అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి, ఎక్కడో హిమాలయాకి వెళ్ళిపోక్కర్లేదు. సో వీటిని మనం చేస్తూ మనం వచ్చిన వాళ్ళని నాలెడ్జ్ అంటే ఇక్కడ ఈ పవిత్రత ఇది, దీని ప్రభావం ఇది, ఇంత మంచిది. ఎక్కడో మనం పబ్బులకి ఆటికి డబ్బులు కట్టిపడడం, లేకపోతే ఏదో ఆ సెంటర్లోని ఈ సెంటర్లోని హెల్త్ కేర్లని వెళ్ళి డబ్బులు దబ్బట్టి కన్నా ఇలా వచ్చి చక్కగా చేస్తే మన సెల్లని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి. 2 ఇలా చేయడం వల్ల మనం సత్తా వేయలేదు అనుకోండి, ఇంకోటి ఏరి మానేస్తాడు. అంటే మార్పు మనతో మొదలవ్వాలి ముందు. ఎందుకని అంటే అలా మారిస్తే ఈ అడవి ఘోష, అడవి తల్లి మనకు కరుణిస్తాం. నమస్కారం.